పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం నిజామాబాద్ జిల్లాలో నిధుల కొరతతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 2 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల కాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపైన కూడా తీవ్ర ప్రభావాలు అయితే పడుతున్నాయి. ఇక జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికే సుమారు 12 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. బోధన్ జిల్లా ఆసుపత్రికి 2 కోట్లు, ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి 1.5 కోట్లు, ఇక ఇతర సిహెచ్సిలకు 3 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇప్పటికే పేరుకుపోయాయి. ఇక నిధులు అందకపోవడంతో సర్జరీలకు అవసరమైనటువంటి ఇంప్లాంట్లను రోగులే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ అనేది పూర్తిగా సవాల్గా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. టోటల్గా చూసుకుంటే గనక దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్స్కే 12 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఎంతో పేదలకు ఎలాగైనా సరే ఉచిత వైద్యం అందాలి, వాళ్ళు పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, ఇక్కడే ఆరోగ్యశ్రీ విధంలో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చూయించుకోవచ్చు అనే విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలే ప్రైవేట్ హాస్పిటల్కి అంతగా ఉంటే వాళ్ళు ఏదైనా సేవలు వైద్య సేవలు చేసే అవకాశాలు ఉన్నాయా అక్కడ, లేదంటే ఆరోగ్యశ్రేణిని నిలిపివేస్తామని ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా? రైట్, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆరోగ్యశ్రీ సేవలు అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఆరోగ్యశ్రీ అనేది అప్పుడు ప్రారంభించినటువంటి అంశం. ప్రస్తుతం దీన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ హాస్పిటల్లో, దాంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద కొన్ని శస్త్రచికిత్సలు చేసే విధంగా అయితే ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 12 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇది గత 2 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం. ఇట్లాంటి పెండింగ్ ఉన్నటువంటి ఈ నిధులు రాకపోవడంతో మెరుగైనటువంటి వైద్య సేవలకు ఆటంకం కలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా శస్త్రచికిత్సలు అంటే ఆ మోకాలు చిప్పల ఆపరేషన్ కావచ్చు, కంటికి సంబంధించినవి కావచ్చు, ఇట్లా రకరకాల వైద్య సేవలు శస్త్రచికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. దాదాపుగా ప్రతి నెల 100కు పైగా కూడా నిర్వహిస్తారు. ఇట్లాంటి శస్త్రచికిత్సకు ప్రస్తుతం ఈ నిధులు రాకపోవడంతో ఆటంకం ఏర్పడుతుంది. చుట్టుపక్కల అంటే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అంటేనే చాలా మట్టుకు కూడా ఎంతో మంది పేదలు, రోగులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు. జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. ప్రతిరోజు దాదాపుగా 2000కు పైగా ఓపీ ఉంటుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జిల్లాకు ఎంత పెద్ద సంఖ్యలో రోగులు వస్తారు. అట్లాంటి రోగులకు అట్లాంటి శస్త్రచికిత్సలు ప్రభుత్వం ఫ్రీగా చేస్తామంటే గతంలో పోల్చుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. చాలా మంది మంచి మక్కువ చూపించారు. ప్రస్తుతం ఏదైతే 2 ఏళ్ల నుంచి దీనికి సంబంధించిన నిధులు రాకపోవడంతో పడకేసిందని చెప్పాలి. చాలా మట్టుకు శస్త్రచికిత్సలు అంతట మాత్రంగానే కొనసాగుతున్నాయి. కేవలం నిజామాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి కాకుండా ఇక్కడ ఏరియా ఆసుపత్రి, ఇక్కడ బోధన్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, సిహెచ్సిలు కావచ్చు, ప్రధానంగా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క శస్త్రచికిత్సకు ఇప్పుడు ఎంతో కొంత ఆటంకం కలుగుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి నిధులు దాదాపు 700కు పైగా కోట్లు రావాల్సి ఉన్నటువంటి నేపథ్యం. దాదాపు చాలా దాదాపు 1 నుంచి 2 సంవత్సరాల వరకు ఈ నిధులు అనేవి రాకపోవడంతో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. శస్త్రచికిత్సల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో చేసినటువంటి శస్త్రచికిత్సలకు అంటే గతంలో వచ్చినటువంటి అమౌంట్ దాదాపు 2 కోట్ల వరకు ఉంది. కాబట్టి దాంతో ఈ ప్రస్తుతం ఏదైతే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలకు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఏదైతే ఈ శస్త్రచికిత్సలకు సంబంధించి ఏదైనా అమౌంట్ దాదాపు ఒక 100% అమౌంట్ లో దాదాపు 60% ఏదైతే ఎక్విప్మెంట్స్ కావచ్చు, రిపేర్లు కావచ్చు, మందులు కావచ్చు, ఇట్లాంటి రవాణా సౌకర్యం రోగులకు సంబంధించి 60% వాళ్ళకి యూజ్ అవుతుంది. మిగతా 40% అనేది ఏదైతే ఇప్పుడు శస్త్రచికిత్స చేసే సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇతర వాళ్ళకి సంబంధించి ఒక 40% వీళ్ళు యూజ్ చేసుకుంటారు. వీళ్ళకి ప్రభుత్వం వెచ్చిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ 40% రాకపోవడంతో డాక్టర్స్ సైతం అంతా అయోమయంలో ఉన్నారు. సిబ్బంది సైతం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నిధులు తమకు వస్తే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ ఇదంతా వస్తే మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు ఇట్లాంటి నిధులు రాకపోవడంతో
రోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు పోయే వరకు నడుస్తుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంది. ఎస్, అంటే ఇక్కడికి హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎవరైనా అటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిసే ప్రయత్నాలు ఏమైనా చేశారా? రైట్, ఒకసారి మనం గత ఏదైతే మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడు హరీష్ రావు ఈ విషయం పైన లేవనెత్తినటువంటి అంశం చాలా మట్టుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధులు రాకపోవడంతో అక్కడ సౌకర్యాలు కావచ్చు, ఇక్కడ శస్త్రచికిత్సలు పెండింగ్ పడ్డాయని చెప్పేసి అన్నప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి సైతం చెప్పారు దాదాపు 2,000 కోట్లకు పైగా మేము ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు విడుదల చేశామని చెప్పినటువంటి అంశం. కానీ తీరా చూస్తే చాలా మటుకు పెండింగ్ లోనే కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు ఆ సిబ్బంది అయితే అయోమయంలో ఉన్నారు. సిబ్బంది తన పైన అధికారులకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్, కాకపోతే ఎక్కడ బయటకు వచ్చి ఫైట్ చేసేంత స్థితిలో వాళ్ళు లేకపోవడంతో దీనిపైన ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. తమకు ఇట్లాంటి ఏదైతే నిధులు కావచ్చు ప్రభుత్వం తమతో పాటు ఇక్కడ రోగుల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇంప్లాంట్స్ కూడా కొంత మట్టుకు వాళ్ళు రోగులు తీసుకొచ్చుకొని ఈ శస్త్రచికిత్సకు సహకరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ఇట్లాగే కొనసాగితే దీని ఎఫెక్ట్స్ అయితే చాలా తీవ్రంగా చూపించబడుతుంది. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు జంకుతారు. మరి ఎంతో నాణ్యమైనటువంటి వైద్యం, ఇది ఖరీదైనటువంటి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే గనక ఆ లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకోలేకనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి రోగులకు ఇట్లాంటి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు విడుదల కాకపోతే మరి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఇబ్బంది తలెత్తే అవకాశాలు అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్.